నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, రీసెంట్ గాను మనం చూసుకున్నాం, నిధిది ఒకటి, అలాగే సమంతకి సంబంధించి ఒకటి. ఆ, ఎవరైతే ఫ్యాన్స్ అందరూ దగ్గరికి రావడమో, తోపులాట జరగడము, కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి మళ్ళీ కంటిన్యూస్ గా. సో దీనిలో కూడా డ్రెస్సింగ్ సెన్స్ కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు శివాజీ గారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది దండోరా మూవీ ప్రమోషన్ కి. దానిలో ఉండేటప్పుడు ఆయన అంటే ఒక రకమైన వర్డ్ కూడా వాడారు దానిలోనే. ఎందుకు ఓపెన్ గా చెప్పండి, సామాన్లు అన్నాడు. సామాన్లు అన్నారు, బట్టలు అట్లా వేసుకుంటే మూన్ ఆ పదం అదే, వాడతారు అని తిట్టాడు చెప్పేసి ఆయన. అన్నారు. సో అంటే మీరు ఏమంటారు అసలు ఆయన అలా ఒపీనియన్? కాదు, శివాజీ గారు ఫస్ట్ ఆడవాళ్ళని తిట్టడం తప్పండి. తర్వాత ఆ రకంగా ఆయన కమెంట్ చేయడం ఇంకో తప్పు. ఇప్పుడు చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది. సో మీరు బట్టలు మంచిగా వేసుకోండి అని చెప్పడం తప్పు లేదు, అంతవరకే. వాళ్ళు వేసుకుంటారా వేసుకోరా అనేది వాళ్ళ ఇష్టం. తర్వాత కష్టాలు పడతారా పడరా అనేది వాళ్ళ ఇష్టం. దానికి ఏ కష్ట నష్టం వచ్చినా దానికి పోలీసులు బాధ్యులు కాదు కదా. అవును. నేను విప్పుకుని వస్తాను, మీరు నన్ను కాపాడాలి అంటే పోలీసులు అనేది అందుకు కాదు. అవును. మనం మొన్న కూడా మాట్లాడాం, అసలు పోలీసుల్ని దేనికి వాడాలి అనే దాని మీద ఒక క్లారిటీ రావాలి. అవును. అవును కదా. ప్రైవేట్ ఈవెంట్స్ కు మీరు వెళ్ళి డబ్బులు మీరు తీసుకుని మధ్యలో గవర్నమెంట్ పోలీసులు మీకు సేవ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. అదే కదా, బాడీ గార్డ్స్ మీరు బాడీ గార్డ్స్ పెట్టుకోండి, మీ ఇష్టం అది. మీరు ఇంత డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటే ఇన్ని కోట్లు ఉన్నప్పుడు మీ బాడీ గార్డ్స్ మీరు మెయింటైన్ చేసుకోండి. దీనికి ఎవడు బాధ్యుడు కాదు. నేను ఇలాగే వేసుకొస్తానంటే వేసుకురండి, అది కూడా మనం ఏం అబ్జెక్ట్ చేయట్లే. ఇప్పుడు ఏమైందంటే జాకెట్లు వేసుకోవటం అనేది అది ఎంత వేసుకోవాలి అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. అసలు వేసుకోకపోతే కూడా ఎవడు అడగడు. అవును. ఇప్పుడు కళాత్మకంగా ఉండడం, కళాత్మకమైన సినిమాలు తీయడం అంటే ఆడవాళ్ళని అర్ధనగ్నంగా చూపించటం. అవును. అది ఎప్పటి నుంచో వస్తున్న నిరీక్షణ సినిమాకి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి అదే, ఆ మేడం? పేరు ఇందాక గుర్తు రాలేదు నాకు. అదే మీకు ఎందుకు, రాజ్ కపూర్ సినిమాలన్నీ అంతే కదా. అవును. సింపతి గెయిన్ చేస్తాడు. హీరో అనేవాడు ఒక పనికిమాలిన వాడు ఉంటాడు. ఎంతసేపు ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అమాయకంగా నటించటం. మీరు అతని సినిమాలు చూసుకుంటే మీకు సాధారణంగా మెరనం జోకర్ అంతే కదా. అవును. అంటే అడాలసెన్స్ ప్రేమ గురించి చూపిస్తూనే, ఆ ఆకర్షణ గురించి చెప్తూనే, చిన్నప్పటి నుంచి ఎట్లా టీచర్ దగ్గర నుంచి ఒక్కొక్కరిని ఎట్లా ఇష్టపడతాడు అనేది. తర్వాత ఇంకొక సినిమాలో పద్మినిని ఒక తెల్ల చీర కట్టుకుంటుంది అంతే. ఆ తెల్ల చీరలో కింద ఉండదు, పైన కనిపిస్తుంది. ఆ జీనతమన్ సినిమా అంతే కదా, సత్యం శివం సుందరం. సత్యం శివం సుందరం అయితే ఇంకా ఘోరం కదా. అసలు నాకు అర్థం కాని విషయం అంటే, ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టది ఒక దారి అన్నట్టుగా ఊరందరూ ఒక రకంగా డ్రెస్సింగ్ వేసుకుంటే, డ్రెస్సింగ్ సెన్స్ తో ఉంటే, ఈ అమ్మాయి మాత్రం ఇట్లా ఉంటుంది. మనకు అర్థం కాదు. అంటే నేను అనేది ఏంటంటే, కళ అంటే ఆడదానికి వంపు సంపులు చూపించడమే కళ. అట్లా అయిపోయింది. అట్లా అంటే అలా చేశారు అంతే. అది కాదు కదా. ఇప్పుడు కనీ కనిపించకుండా ఉంటేనే అందం కదండి. ఇప్పుడు చీర సెక్సీగా ఉంటుందంటారు. చీర సెక్సీనెస్ కూడా మనం కట్టుకునే విధానంలో ఉంది. ఎక్కడ ముయ్యాలో అక్కడ మూస్తుంది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు చీర కట్టు అంటే ఇప్పుడు ఎలా వేసుకుంటున్నారు? నేననేది మీరు అలా వేసుకోవడం గురించి నేను మాట్లాడటల్లా. మీరు వద్దనుకుంటే జాకెట్ కూడా వేసుకోకండి, ఎవ్వడు అడగల. కానీ తర్వాత మళ్ళా వచ్చే ఏమంటారు రియాక్షన్స్ కి మనం కర్తలం కాదు, కర్మలంతా. అలాంటప్పుడు మీ సెక్యూరిటీ మీరు పెట్టుకోండి. ఇప్పుడు నిన్న సమంత ఏదో దానికి వెళ్ళారు, ఆవిడ ఇబ్బంది పడ్డారు. మొన్న నిధి అగర్వాల్ ఇబ్బంది పడ్డారు. అవన్నీ ప్రైవేట్ ఈవెంట్స్. కాబట్టి అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పెద్ద షాపు మీరు ఓపెన్ చేసుకుంటూ మీరు సెలబ్రిటీస్ ఎందుకు పిలుచుకోవడం? ఈ తలనొప్పి అంతా ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది, సెక్యూరిటీకి ఇబ్బంది. ఇప్పుడు మీకు బిజినెస్ అనేది మీరు చేసుకునేది, దానికి అమ్మాయి వచ్చి ఓపెన్ చేస్తేనే మీకు బిజినెస్ పెరుగుతుంది అనుకుంటారా? అసలు పబ్లిక్ అది డోంట్ కేర్ మ్యామ్. యాక్చువల్ గా అయితే మాత్రం అది వాళ్ళ సెన్స్ లో కూడా ఉండదు అసలు. నిన్న సమంత వచ్చారు కదా, ఆ పక్కన ఓనర్ అనుకుంటే ఆవిడ ఎంత అందంగా ఉందో చూసారా మీరు? చూసాను, చాలా నచ్చింది నాకు ఆవిడ. అంటే నేను అంటున్నది అది, మీరే ఒక సెలబ్రిటీ లాగా ఉన్నారు. సెలబ్రిటీ అనే పదం వాడొద్దు అసలు, నేను వాడకూడదు, సారీ. నేను అనేది యు ఆర్ లుకింగ్ సో గుడ్. మీకు మీరే ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళా దానికి అమ్మాయిని పిలిచి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చుకుని మళ్ళా ఈ తలనొప్పులన్నీ భరించి అన్ని అవసరమా? నేను అంటున్నది అది. ఒకప్పుడు పెద్ద పెద్ద షాప్స్ పెట్టారంటే ఎవరు అప్పుడు రాలేదండి ఓపెనింగ్ కి. వాళ్ళు కాకపోతే మోడల్స్ ను వాడుకుని వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. మీరు ఆ రకంగా చేసుకోవచ్చు కావాలంటే.
అంతేగాని ఇప్పుడు వాళ్ళు డ్రెస్సింగ్ గురించి నేనైతే మాట్లాడిన కానీ వీళ్ళకి బిజినెస్ అవ్వాలంటే ఇంకొక బెస్ట్ కూడా ఉంటది మేడం. వీళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ బదులు ఆ రోజు ఫుల్ ఆఫర్స్ పెట్టేశారు అనుకోండి, ఖచ్చితంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత ఎక్స్పెక్ట్ బిజినెస్ చేయనంత. అవుతుంది ఇప్పుడు మీరు 3000 శారీ 1500 పెట్టండి, అంతే. 1000 రూపాయల చీర 500కి ఇవ్వండి. అద్భుతమైన లేదు business ఇంత అయిపోతది. బిజినెస్ చేస్తే 2 చీరలు ఉచితం ఇవ్వండి, ఆడవాళ్ళు పడొస్తారు. ఎందుకంటే ఆ చీరలు కొనుక్కోవడం అనేది ఆడవాళ్ళ జన్మ హక్కు. అది నన్ను అవును, అడిగితే అవును. ఈవెన్ నేనైనా అంతే, మీరైనా చీరైనా అంతే. నగైనా అంతే మనం ఎనీథింగ్ ఏదైనా. ఏమండి ఎందుకు కొనుక్కుంటారంటారు కానీ కొనుక్కొని వాడు ఎవడుంటాడు అవును, అంటాం చాలా తేలిక. అంతే. ఎవరి రేంజ్ లో వాళ్ళు కొనుక్కుంటారు. కొనుక్కోవడం గురించి మనం అబ్జెక్షన్ చేయకూడదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళని పిలిచి ఈ గొడవలు చేసుకునే కంటే ఏదైనా మీరు పర్మిషన్ తీసుకోండి ముందు. అవును. లేదు మీరు మేనేజ్ చేయలేని అనుకుంటే ఇలాంటి ఈవెంట్స్ కి పిలవకండి, మీరే ఒక సెలబ్రిటీగా మీరే ఓపెన్ చేసుకోండి. నేను అంటున్నది అది. అవును, ఎవరికి వాళ్ళమే సెలబ్రిటీస్ అంతే. అంతే. ఎవరో మనకి సెలబ్రిటీ ఎందుకు, వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని మళ్ళా వాళ్ళని మనం ఇంకా గొప్ప వాళ్ళని చేసే అవసరం లేదంటున్నా. అవును. కాబట్టి ఇవాళ ఈ విషయం మీద శివాజీ ఎందుకు చెప్తున్నా అంటే మాట్లాడింది. శివాజీ మాట్లాడింది తప్పు, ఉమ్. ఆయన క్షమాపణ చెప్పాలి. మీరు చెప్పదలుచుకున్నది మీరు మర్యాదగా చెప్పాలి. ఆడవాళ్ళని అలా అనుకుంటారంటే నిజమే, చాలా మంది మనసుల్లో చాలా ఉండొచ్చు, కానీ మనం అది ఎక్స్ప్రెస్ చేయకూడదు కదా. అవును, ఇప్పుడు ఎదరవాడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని నేను ఆలోచిస్తే నేను బతకలేను, నేను బయటకు రాలేను. అవును, ఎవడేమనుకుంటే నాకెందుకు అనుకుంటేనే నేను బయట కాలు పెడతా అవును. కదా. అంతే అంతే. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఒక opinion ఉంటుంది. ఒపీనియన్ ఉంటుంది. వాళ్ళ వాళ్ళ సంస్కారం, చదువుకున్నంత మాత్రాన సంస్కారం ఉంటుందని అనుకోక్కర్లేదు, అవును. చదువుకోనంత మాత్రాన ఉండదని అనుకోక్కర్లేదు. కాబట్టి వాళ్ళెవరో ఏదో అనుకుంటారని మీరు ఆ మాటలు మాట్లాడడం అదొక తప్పు. అంటే అది ఎట్లా ఉందంటే ఒక కామెడీగా డైలాగు, అది చాలా బాగాలేదండి. వస్తువులు అసలు అనేది ఒక శివాజీ అలా కామెడీగా. మాట్లాడడం అనేది చాలా వినటానికే జుగుప్సగా ఉండింది. ఆయన క్షమాపణ చెప్తే మంచిది, బాగుంటుంది. కొద్దిగా బెటర్. లేదంటే మళ్ళీ అదొక నెగిటివ్ నెగిటివ్ అవుతుంది. సంస్కారం లేదు అన్న ఒక ఇది వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.